ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నేపాల్ జల ప్రళయం ప్రపంచ దేశాలన్నింటినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేశాయి. అయితే ఈ యొక్క ఘోరమైన ప్రమాదానికి కారణం డ్రాగన్ దేశంగా పేరొందిన చైనాయే కారణమని అనేక దేశాలు వారి వైపు వేలెత్తి చూపిస్తున్నాయి. కానీ దీన్ని చైనా ఖండించడం జరిగింది. అంటే చైనా చెప్తుంది ఏంటంటే, ముందుగానే నేపాల్ని మేము హెచ్చరించాము, అయినా కూడా వీటిని పట్టించుకోవడంలో నేపాల్ ప్రభుత్వం విఫలమైనటువంటి వాదన కూడా వినపడతా ఉంది. అయితే ఈ ప్రమాదం ఒకవైపు ఉన్నట్టయితే మరొక సరికొత్త ప్రమాదం రాబోయే 2-3 రోజుల్లో చైనాలో మరొక భారీ ప్రాజెక్టు తెగిపోయే అవకాశం ఉందన్నటువంటి వార్తలు కూడా మనకు తెలుస్తున్నాయి. ఎందుకంటే మనకు ఇవాళ ఆగస్టు 26న ఏదైతే నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించినటువంటి వరదల సహాయ కార్యక్రమాలు, గాలింపు కార్యక్రమాలు ఒకవైపు జరుగుతూ ఉండగానే మరొక ప్రమాదం పొంచి ఉన్నదని చైనా జలవనరుల మంత్రిత్వ శాఖ గురువారం ఉదయం కొత్తగా ఏర్పడినటువంటి బారియర్ లేక్లో ఇప్పటికే 20 లక్షల క్యూబిక్ల నీరు ఉందని, మరియు రాబోయే 2-3 రోజుల్లో ఆ నీటి శాతం మరొక 30 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు ఆ డ్యాంలో చేరే అవకాశం ఉందని, అదే కనుక జరిగితే ఆ డ్యాము కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉందనేటువంటి విషయాన్ని మనకు చైనా చెప్పుకొస్తాం. అంటే ఇవాళ చైనా యొక్క డ్యామ్ చేయటం కూడా, డ్యామ్స్ కట్టడం కూడా ఇవాళ నేపాల్లో ఈ యొక్క భారీ ప్రమాదానికి మూల కారణమైనట్టుగా కూడా కొంత మేరకు కన్విన్స్గా కనిపిస్తున్నది. అయితే నేపాల్లోని చోచెన్ కోలా, పరెపూత్ సాంగ్ గో నదులు కలిపే ప్రాంతంలో ఈ సరస్సు అని ఏర్పడింది. ఈ 2 నదులు కూడా టిబెట్లో పుట్టి నేపాల్లోకి ప్రవేశం ముందు కలుస్తాయి అన్నమాట. అంటే ఈ 2 నదులకు జన్మస్థానము టిబెట్ అయినప్పటికీ కూడా ఈ 2 నదుల కలయిక ప్రవాహము నేపాల్లోకి వచ్చేటప్పుడు ఒకదాటికి రావడం జరుగుతుంది. అంటే ఈ నదీ వ్యవస్థ బోటే కోసి నదిగా మారుతుంది. ఇది త్రిశూల నదికి ముఖ్యమైన ఎగువ ఉపనది. ప్రస్తుతం చైనా అధికారులు ఈ సరస్సును కూడా నిశితంగా పర్యవేక్షిస్తున్నారని తెలియవస్తుంది. ఒకవేళ ఈ సరస్సు కనుక కట్ట తెగితే ఎంత మేరకు ప్రభావం ఉంటుంది, ఏ ప్రాంతాలపైన ఉంటుంది, ఏ స్థాయిలో నీరు దిగువకు చేరే అవకాశం ఉంటుందనేటువంటి పైన కూడా కొంత చైనా అంచనాలు వేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇలాంటి అనేక అంశాలపైన కూడా, అంటే ఎంత మేరకు ఉంటుందనే అంచనాలు వేస్తున్నప్పుడు కూడా, వరద నమూనాలు కావచ్చు, వీటికి సంబంధించిన అంచనాలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రమాదం ఏ విధంగా మరొక రూపంలో ముంచుకొస్తుందనేటువంటి భయం అయితే కలుగుతూ ఉంది. అంటే మనందరికీ తెలుసు, ఈ ఆగస్టు 26న నేపాల్ టిబెట్ సరిహద్దులో భారీ వరదలు ఏర్పడడంతో కొండ చర్యలు కూడా విరిగిపడటం, దీంతో తీవ్రమైనటువంటి విధ్వంసం చోటు చేసుకుంది. ఇది నేపాల్లోని రసువా జిల్లాలో బోటోసే నదిలో ఒక్కసారిగా ఉధృతి పెరగడం వల్ల జరిగింది. అనంతరం వరద నీరు టిమూరే, స్క్వాప్రేసి ప్రాంతాల మీదుగా దిగువకు ప్రవహించింది. మనకు అందరికీ తెలుసు, వరదల కారణంగా అనేక రకాలైన రహదారులు, వంతెనలు కూడా, భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దానితో పాటుగా మనకు ఈ అంతర్జాతీయ ఏదైతే వ్యవహారాలకు సంబంధించినటువంటి భవన్ కూడా అక్కడ కూలిపోయినట్టుగా, టూరిస్టులకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే వరద ఉధృతి ప్రవాహం వెళ్తూ ఉన్నప్పటికీ కూడా అక్కడ విదేశీ రాయబార కార్యాలయం కూడా వరదల్లో కొట్టుకుపోయినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ త్రిశూల నది వైపు ఎక్కువగా వరదలు కొనసాగినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అంటే చైనా వైపు టిబెట్లోని గిరోంగో పోర్టు ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. చైనా యొక్క మీడియా ప్రకారంగా చూసుకున్నట్టయితే పోర్టుకు వెళ్ళే రహదారులు కూడా అన్నీ దెబ్బతిన్నట్టుగా మనకు తెలుస్తాం. అంటే ఇవి బురద కూడా దాదాపుగా 1.5 మీటర్లకు పైగా ఎత్తుకు పేరుకుపోయినట్టుగా కనపడుతూ ఉంది. అయితే వర్షాలు ఇంకా కొనసాగుతున్నాయి, వర్షాలు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. కాబట్టి మరికొన్ని కొండ చర్యలు విరిగిపడడానికి కూడా ఆస్కారం అయితే కనపడుతుంది. ఇతర విపత్తులు సంభవించే అవకాశం ఉందని కూడా అధికారులు జాగ్రత్తగా హెచ్చరిస్తున్నారు. కనీసం ఈ విపత్తునైనా ప్రభుత్వం ముందస్తుగా చర్యలు చేపట్టి లేదా తదనుగుణంగా చేసినట్లయితే ప్రాణ నష్టాన్ని కనీస స్థాయికి తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రాణాలు కోల్పోయినటువంటి
పరిస్థితి, ఆస్తులు కోల్పోయిన పరిస్థితి మొన్న ఆగస్టు 26న జరిగినటువంటి ప్రమాదంలో నెలకొన్నటువంటి నేపథ్యంలో భయంకరమైనటువంటి కొండ చర్యలు విరిగిపడడం, వరద ఉధృతి ఒక్కసారిగా వెళ్ళడం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. ఇవన్నీ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ వరదల్లో కొండ చర్యలు కూడా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు కూడా అత్యంత భయానకరంగా కనపడుతున్నాయి. మానస సరోవరం వెళ్ళేటువంటి యాత్రికులు కూడా చాలామంది అక్కడికి చేరుకొని ఈ యొక్క పరిక్రమ ప్రాంతంలో వారు చూస్తున్నటువంటి సందర్భంలో కూడా ఈ ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం ఎక్కువగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. భారతీయులు కూడా చాలామంది ఈ యొక్క మానస సరోవర యాత్ర నేపథ్యంలో ఇక్కడికి వెళ్ళడం జరిగింది కాబట్టి ఆ ప్రాణ నష్టం ఎక్కువగా ఉన్నట్టుగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి, మరికొంతమంది సహాయ చర్యల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి, మరికొంతమంది సురక్షిత ప్రాంతాల్లోనే ఉన్నప్పటికీ కూడా భారతదేశానికి రావడానికి రాయబారి కార్యాలయం కూడా కొట్టుకుపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం భారత ప్రభుత్వ సహాయ సహకారాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికే భారత ప్రధాని, నేపాల్ అధికారులు, ప్రధానులు కూడా చర్చించుకొని సహాయ చర్యలను ముమ్మరం చేయడం జరిగింది. భారతీయులకు కూడా అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని కూడా భారత్ ఇప్పటికే ప్రకటించడం కూడా మనం గమనించవచ్చు. నమస్తే.